హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ. నేను ఈరోజు చిన్న వివరణ 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 చెబుదామని ఆశపడుతున్నా. వివరిద్దాం అనుకుంటున్నా. వివరణ చెబుదామని దావీదు గురించి. దావీదు మహారాజు ఏం చెబుతుందంటే, నా దాగు చోటు నువ్వే. అంటే ప్రవీణ్ యేసుక్రీస్తు యెహోవాయే నాకు దాగుచోటు. ఆయన రెక్కల క్రిందే నేను దాక్కుంటాను అని దావీదు చెబుతున్నాడు. అలాగే సంసోను గురించి చెప్తే, సంసోను ఒక ఫిలిష్తీయుల కుమార్తెను చూసి మోహించి ప్రేమించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, తప్పుడు పనులు చేయడం లాంటివి చేయలేదు సంసోను. మెసేజ్ వే2 న్యూస్ వైసీపీ నేతల సో సంసోన్లా చెప్పి మనం సంసోన్లో జీవిద్దాం. అలాగే యోసేపు లాగా పాపానికి దూరంగా ఉందాం. యోసేపు తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలు నాతో పాపం చేయమంటే పాపం చేయకుండా పారిపోయాడు. సో మనం ఆ విధంగా ఉందాం. మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. మనకి ముందు మన సహోదరులు ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది చనిపోయారు. వాళ్ళు ఎందుకు చనిపోయారో కూడా మనకి కొంత అవగాహన అయినా ఉంటుంది. సో వాళ్ళు సాక్షులు మనకి, మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని. సో మనకి ఉదాహరణ వాళ్ళే. కాబట్టి వారిని బట్టి మనం జీవిద్దాం. మనం బ్రతుకు మనం కాపాడుకుందాం. దేవుని రెక్కల నీడలో జీవిద్దాం. ఇది కృప మనందరికీ దేవుడు దయచేయను కాక. థ్యాంక్ యూ అండి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. స్వాతంత్రంగా మరి అపరిశుద్ధ మీ దేవ కన్యాకరణ మా పైన మమ్మల్ని రక్షణ సదాకాలం మా ఇంద్రియ తోడి ఉన్నందుకు మరి ఒకసారి వందరం స్తుతిస్తున్నాం. సుదర్శనం స్పేస్ ఎం ముగ్గురు ఎం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని వారి ప్రత్యేక సభ్యులు 30 నూరంతో పరిచయం. వారికి కావాల్సిన ప్రతి అవసరాలు క్రీస్తు మహిమేశ్వరం చేసింది. ఈరోజు ఎవరైతే పెళ్లి జరుపుకుంటున్నారో, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి నూతన దైకిర్యమైన సంవత్సరం ఇచ్చినందుకు మరి ఒకసారి వందరం తెలియజేసుకున్నాం. మీకు ఘనత మహిమ ప్రారంభం చేసుకోమని సుదర్శనం స్పేస్ ఎం యూట్యూబ్ ఛానల్ని బలపరచమని 3 పూలు 6 కాయలు 100 అత్యున్నతంలో హృదయపూర్వకం ప్రార్థించాడు. ఆమె థ్యాంక్ యూ అండి. ఆల్ బెస్ట్. గుడ్ మార్నింగ్. రికార్డ్ బట్ బ్యాక్ ట్యాప్